రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నుంచి వెళ్ళి అది రూపాయి అప్డేట్ వచ్చేసింది. అలాగే టీజర్ కూడా వచ్చేసింది. డేవిడ్ అని చెప్పేసి సినిమా ఉంది కదా, సో ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో తర్వాత కంబ్యాక్ ఇస్తాడు అయ్యాడ ఈ వీడియో జస్ట్ 2 నిమిషాలు ముగిస్తాను, ఎందుకంటే అంత సోదిగా పెట్టాం. సో మనోజ్ అన్నకి కంబ్యాక్ ఫిల్మ్ అని చాలా అవసరం, ఎందుకంటే తను ప్రీవియస్ ఫిల్మ్స్ అయినా ఏవైనా సరిగా ఆడలేదు. సో తను కూడా ఒక మంచి అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాడు. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ ఫిల్మ్ పడింది. సిన్స్ 1921లో జరిగిన ఒక యథార్థ కథనే ఈ సంఘటన. సో ఈ కథ ఆధారంగా మనకి సినిమాని అందించడానికి మన హనుమాన్ రెడ్డి ఎక్కంటి గారు తయారు చేశారు. సో ఈ సినిమా ఇక ప్రీవియస్లీ సినిమా వస్తుంది. సో ఏంటంటే టీజర్ చూసాక ఏంటంటే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది, ఎందుకంటే అప్పుడున్న మన బ్రిటిష్ కాలంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా తీసుకున్నారు. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనని చోరీ చేసుకొని మన ఆడవాళ్ళని శీలం దోచుకొని అలాగే మన పైన అధికం చెల్లించిన బ్రిటిష్ వాళ్ళపైన ఎదురు చేయడానికి ఒక యోధుడు పుట్టాడు, అతనే డేవిడ్ రెడ్డి. సో ఆ ఆధారంగా ఏంటంటే ఏం జరిగింది ఎట్లా ఉంటుందని చెప్పేసి సినిమా స్టోరీ. సినిమా ఇంకా ట్రైలర్ రాలేదు, టీజర్ వచ్చింది. టీజర్లో ఏంటంటే మైండ్ బ్లోయింగ్ షార్ట్స్ ఉన్నాయి, బీజం అయితే ఇచ్చి పడేసారు. మనోజ్ అయితే రాకింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, అసలు మామూలు లేదు. స్క్రీన్ ప్లే డైలాగ్స్ అనేవి చాలా నేచురల్ ఉన్నాయి, బీజం అయితే ఇచ్చి పడేసారు. పర్ఫార్మెన్స్ ఏంటంటే దీంట్లో 1921 నుంచి 1947 వరకు జరిగిన కొన్ని యథార్థ ఘటనలో మనకి ఏంటంటే మహాత్మా గాంధీ ఉంటారు, నెహ్రూ ఉంటారు. సో బ్రిటిష్ కాలంలో జరిగిన కొన్ని సన్నివేశాలు ఇందులో చూపిస్తున్నారు, ఎందుకంటే విజువల్స్ స్టన్నింగ్గా ఉన్నాయి కొన్ని విజువల్స్ అయితే. సో ఇదంటే ఒక గ్రాండర్గా ఉంది. సో తన ఫిలిం కూడా ఒక డైరెక్టర్ది హనుమాన్ రెడ్డిది, తనది కూడా ఫస్ట్ ఫిలిమే. సో ఏంటంటే మనకి ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసినా మనం మెచ్చుకున్నట్టు అవుతుంది. ఇలాంటి సినిమాని మనం థియేటర్ చూడాలి. చూసాక చాలా వావ్, ఎందుకంటే తనకి సూట్ అయింది ఈ రోలు. సో డేవిడ్ రెడ్ అనే రోల్ చాలా సెట్ అయింది, ఎందుకంటే పోస్టర్ రిలీజ్ అయిన కానీ చాలా క్యూరియస్గా ఉంటుండే. ఫస్ట్ ఫిలిమ్స్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది, ఇక ట్రైలర్ ఉంటుంది, సినిమా రిలీజ్ ఉంటుంది. సో సినిమా రిలీజ్ వరకు ఏంటంటే బ్లాక్ బస్టర్ సినిమా ఆల్రెడీ. అంటే నేను టీజర్ చూసి చెప్తున్న సినిమా ఏంటంటే బ్లాక్ బస్టర్ హిట్, ఎందుకంటే ఇలాంటి సినిమాని ఇంపాక్ట్ ఈరోజు చాలా ఉంది. అర్థమైపోయింది ఆల్రెడీ. సినిమా అయితే బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. మన మనోజ్ అన్న కంబ్యాక్ ఫిలిం. మీరు ఈ టీజర్ చూసాక ఏమనిపించిందో, ఇలాంటి సంఘటనలపై మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఫైనల్ ఏంటంటే అంతే ఇక.